ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మాకైతే ఇప్పుడైతే 5 గంటలకల్లా మాకు తీరుకొచ్చింది బుచ్చుకు పోయేదానికి. మేమైతే ఇప్పుడు 5 గంటలకి బుచ్చుకైతే బయలుదేరి బుట్టెత్తుకొని అయితే బుచ్చుకి వెళ్తున్నామట. ఇప్పుడైతే బుచ్చులు అయితే ఉన్నాము. చూడండి బుచ్చు ఎలాగున్నదో. మొత్తానికి అయితే దిగేసేసి ఇంక నా డబ్బులు అయితే ఇచ్చేసి ఛార్జీకి ఎమ్మటిని మేమేం చేసామంటే కూరగాయల మార్కెట్ కాడికైతే వెళ్ళాము. ఒకసారి కూరగాయల మార్కెట్ని అయితే చూడండి ఎలా ఉన్నదో. ఇదనమాట మా బుచ్చులో కూరగాయల మార్కెట్. ఇక్కడైతే వంకాయలు అయితే సూపర్గా ఉన్నాయి అని చెప్పని ఆయన మాకు టాటా చెప్పాడు. అదే రీతిగా ఇక్కడైతే మాకు వంకాయలు అయితే బాగున్నాయి అని చెప్పి నేను వంకాయలు అయితే కొన్నాను. వంకాయలు, అదే రీతిగా శాంగడ్లు, అదే రీతిగా టమాటకాయలు, అదే వందన బెండకాయలు కూడా నేను తీసుకున్నాను. మొత్తం ఎన్ని తీసుకున్నానండి? 4 తీసుకున్నాను. మొత్తం కలిసి 160 రూపాయలు అయ్యింది. తర్వాత అయితే చేపల కాడికైతే వచ్చాము. చేపలను చూసిన తర్వాత, అంత పెద్ద చేపలను చూసిన తర్వాత నాకైతే ఇట్లా ఎత్తుకొని పోవాలి, కొనుక్కో పోవాలని నేను అనుకున్నాను. కానీ ఇట్లా కొనడానికి నా కాడైతే అంత స్తోమత, అంత డబ్బులు నా కాడ లేవన్నమాట. అందుకని నేను చిన్న చేపలే తీసుకున్నాను. తర్వాత ఏమైనా తినేదానికి ఎత్తుకోపోదాం పామ అన్నప్పుడు వెంటనే స్వీట్ షాప్ కాడికైతే వెళ్ళాము. ఆ స్వీట్ షాప్ కాడ ఏం చేసినాయంటే అన్నీ వరుసగా వేర్పులుగా పెట్టినసరికి మా పిల్లలుండే ఓమాను పక్కకు జరుగు మా ఎన్ని నేను తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి అనింది. ఓమే ఏం తీసుకొని పోతావుమే, ఇక తీసుకుని తంత్రమే మనల్ని అంటే ఓ పక్క జరుగు, నేను ఫోన్లో మొత్తం తీసేస్తాను, వీడియో తీసేస్తాను అని ఫోన్లో ఎత్తుకుని వెళ్ళిపోదాం, మనం ఇంటికి ఎత్తుకు తిందాం అన్నట్టుగా మాట్లాడింది. నాకైతే నవ్వు వచ్చింది. వాళ్ళ దానివి కదా నేను ఇంకా అదిరిపోయాను అనుకున్నాను. మొత్తానికైతే తినేదానికైతే మొత్తానికైతే తీసుకొని పోతా ఉంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. చూడండి అవి అయితే తీపి బొండాయిలు. ఆ తీపి బొండాయిలు తీసుకొని అప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానుమే, నువ్వు కూడా తినిమే అని చెప్పి అన్నాను. తిన్నానని చెప్పిన తర్వాత ఆటో అయితే ఎమ్మటిని వచ్చేసింది. ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కిన తర్వాత ఆ తీపి బొండాలు తింటున్నావు ఏమో, భలే ఉండేమో అయ్యా అని చెప్పి నా ఇమ్మ అంటుంది. తర్వాత ఇంటికి వస్తే మా పిల్ల వాగిటికి అడ్డంగా నిలబడి ఏం తెస్తానరా మా మీరా, అంత పెద్ద బుట్ట ఎత్తుకొని పోయారా అని చెప్పి అన్నట్టుగా అయితే చూస్తూ ఉంది. ఓ ఏం తెస్తున్నామే చూపిస్తా పామే అని చెప్పి నేను అన్నాను. మా దీంట్లో ఏం కూడా లేవు కాదు మా, ఇంత పెద్ద బుట్ట ఎత్తుకొని పోయా అని చెప్పని మమ్మల్ని అయితే ఎతకాలు చేస్తూ ఉంది. చూడమే ఎన్ని తెచ్చానా అని చెప్పి నేనైతే ఒక్కొక్కటి అయితే తీసి మరి చూపిస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆడ ఏం కూడా తేలేదు నేను, మొత్తం ఎన్నో కొన్నే తెచ్చాను. అయితే మీరు అవన్నీ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతున్నారు కదా వీటి కోసానికి పోయారనని. అవన్నీ ఎంత అయిందో తెలుసా? 400 అయ్యింది అవన్నీ తెచ్చే లోపల. చూస్తున్నారు కదా, ఏదైనా ఖర్చు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.